ఇగో ఇక్కడ అసలు ముచ్చట లొల్లి పంచాయి మొత్తం ఇదే. ఈ పార్లమెంట్ సమావేశాల గురించే ఇది అంత రచలేపుతురు. ఒకసారి లేవు రాసి చూడు. ప్రోరేటా జనాభా లోక్సభ సీట్ల పెంపుపై క్లారిటీ ఇవ్వని కేంద్రం అట. ప్రోరేటా ప్రకారం తెలంగాణలో పెరిగిన సీట్లు 8 నుంచి 9 అంట. 2011 సెన్సెస్ ప్రకారం 7 నుంచి 8 పెరుగుతాయంట. 1 లేదా 1-2 సీట్లే అంట. 1 నుంచి 2 సీట్లే అంట. ఇప్పుడున్న సీట్లను 50% పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. అందులో ఏ రాష్ట్రానికి ఎంత క్వశ్చన్ మార్కు అనే విషయంలో గందరగోళం ఉన్నది. హడావిడి డీలిమిటేషన్కు నో అంటున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్న సౌత్ రాష్ట్రాల సీఎంలు నేటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు. ఇలా 16 తారీఖు ఇవాళ నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అది ఇప్పుడు ఈ రెండు సరే ప్రోరేటానా లేదంటే జనాభా ప్రకారమా, ఈ రెండిట్లో ఏది చూసుకున్నా తెలంగాణకు 50% పార్లమెంటు సీట్లు పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇదైతే పెరుగుతుంది, ప్రోరేటా అయితే పెరుగుతుంది, కానీ సెన్సెస్ ప్రకారం అయితే తగ్గుతుంది. సో దానివల్ల ఇప్పుడు మా రేవంత్ అన్న ఏమంటే, నీ 2011 కాదరా పై నేను కొత్త చేసిన, మా ఇందిరమ్మ ప్రభుత్వం తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసింది, ఈ డేటా ప్రకారం నాకు సీట్లు పెంచని చెప్పేందుకు ఇప్పుడు ఇదంతా డ్రామా. ఇప్పుడు ఈ కాగితాలు తీసుకుపోయి ఈయన పార్లమెంట్లో చర్చ కావాలంటే ఇప్పుడు మొత్తవారి ఇవో నేను పత్తిత్తు లెక్క చేసిన కులకన్నా ఓడు ఉత్సవాలు పెట్టిండు, ఓడేమో తుప్పు ఉంచాడు. ఈ కాగితాలు పట్టుకపోయి ఆడ ఢిల్లీలో అట్ట చర్చ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో నాకు పార్లమెంటు సీట్లు పెంచాలి అని చెప్పేసి అంటాను. నేనేమంటున్నా, నువ్వు కరెక్ట్ చేస్తే నువ్వు చేసిన కులగన కరెక్ట్ అయితే కదా వాళ్ళని ఆ డిమాండ్ చేసేటందుకు. నువ్వు చేసే డిమాండ్ కరెక్టే, కానీ నువ్వే పెద్ద దొంగవు కదా. నువ్వే కదా ఇక్కడ బీసీలను చంపింది. ముదిరాజులను పట్టపగటిలు 20 లక్షల మంది నడి బజార్లో గొంతుకోసి చంపినంత పని చేసిన నీ లెక్క. ఇంకా సిగ్గు లేక నేనంట ఢిల్లీలో కూర్చుంటా, నాకు దీని మీద చర్చ పెట్టి నా సీట్లు పెంచరు నింపి కర్రలు కట్టినా ఇంకా కులగాన పేరుతోని. ఎందుక ఈ డ్రామాలు? లోకానికి తెలియదా? నువ్వు ఎన్ని లంగ కథలు పట్టాలి, లోకం అన్ని గ్రహిస్తూనే ఉంటుంది. కాకపోతే నువ్వు అన్నట్టే ఏం పిక్తారా మమ్మల్ని సంపుతారా కోసుకొని రన్నుగా. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, ఏం పీకలేని పరిస్థితి కాబట్టి సైలెంట్ ఉన్నారు జనాలు. ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం వచ్చి ఓటేసే పరిస్థితుందో అప్పుడు ఏం పీకగలుగుతారో, సంపుతారో, కొడతారో, ఏం చేస్తారో అప్పుడు లోకం ఓట్ల రూపంలో చూపిస్తుంది మీకు. అప్పటిదాకా మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక చూడ్రి, మహిళా రిజర్వేషన్లకు ఓకే అట. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటారు. ప్రతిపక్షాలను ట్రాప్లో పడేసేలా కేంద్రం బిల్లును తెస్తుందని ఖర్గే అంటుండు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని ముద్ర వేయాలని చూస్తున్నామని ఫైర్ అవుతుంది. కేంద్రం తీసుకురాబోయే 3 బిల్లులపై ఖర్గే నివాసంలో ఇండియా కమిటీ కూటమి భేటీ అయింది. అంటే తల్లి లాంటి పార్టీలో వాళ్ళ కూటమి ఉంటున్నది, మందిని ముంచే కూటమి ఉన్నది. ఆ కూటమి భేటీ అవుతుంది. సరే భేటీ కావచ్చు, తప్పేం లేదు. కానీ మీరు మహిళా రిజర్వేషన్కి అనుకూలం అంటూనే డీలిమిటేషన్కి వ్యతిరేకం అన్నట్టుగానే కనిపిస్తుంది మీ వ్యవస్థ. ఇంకోటి, వాళ్ళు హరిగా చేస్తున్నారు అని చెప్పేసి మీరు కలరింగ్ ఇస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఒక ప్రాసెస్ జరుగుతూ ఇలా నాకు వచ్చింది రిజల్ట్. ఇవాళ అనుకుని రేపు పొద్దుగాల చేసినట్టు డ్రామాలు నడిపిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇది దేశం మొత్తం కూడా ఎఫెక్ట్ తీసుకునే నిర్ణయం. దేశంలో అణువణు ప్రతి కుటుంబానికి ఎఫెక్ట్ అయ్యే నిర్ణయం. అంటే అందరికి మంచి అయినా అందరికి చేరుతుంది, చెడైనా అందరికి చేరుతుంది. సో ఇందులో మహిళా రిజర్వేషన్ మంచి అంశం. డీలిమిటేషన్ ఒకవేళ దక్షిణానికి అన్యాయం జరిగితే అది చెడు అంశం అవుతుండొచ్చు. సో వాళ్ళు అన్ని బేరీజ్ వేసుకొని ట్రై చేస్తున్నారు. ఇది తప్పు అంటారుగా, పొద్దున్న ఊక ముందుకి చెడిపోయినట్టుగా. అది మొదలే కాలేదు, దాని కొసేలు లేదు. ఇంకా ఇలా తప్పు చేస్తారు, ఇలా మమ్మల్ని అన్యాయం చేస్తారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఇక మా మునగాళ్ళే పోటు మోగోళ్ళు, ఇక మేమే న్యాయం చేస్తామని చెప్పేసి ఇప్పుడు పేపర్లు రాసుకునే ప్రయత్నం చేస్తారు. సో నిజం అనేది ఈ దేశ ప్రజలకు తెలుసు. నరేంద్ర మోదీ గారి పైన నమ్మకం లేకపోతే, నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజలకు అన్యాయం చేస్తారనుకుంటే 3వసారి కూడా 1 కాదు 2 కాదు 3 దఫాలుగా ఈ దేశానికి ప్రధానమంత్రి కూర్చోటరు. ఇంత ముందుకు నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాలపైన ఎన్నోసార్లు దగ్గోలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీలు. ఈవెన్ 370 ఆర్టికల్ పైన కూడా ఎన్ని రకాలుగా మీరు వ్యతిరేకించిన ఈ దేశ ప్రజలు నరేంద్ర మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, తద్వారా ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. ఈ తెలివి పాడుగాను. ఫఫ్ గారు ఏం చెప్తారో చూడండి. ఆయన
డీలిమిటేషన్ తో ఓబీసీల వాట షోరీ అవుతుందట. అసలు నువ్వు ఏది చెప్పాలన్నా మేము అడుగుతున్నాం. రాహుల్ గాంధీ కులం ఏంది? అని ఓబీసీనా, బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్సీనా, ఇంకేదైనా హైబ్రిడా? ఏదో ఒకటి చెప్పురి. ఇప్పుడు మా రేవంత్ అని హైబ్రిడ్ మోడల్ అంటుంది. సో ఆయనది ఏ కులమో చెప్తే మేము కూడా అప్పుడు రేపు ఆయన రిజర్వేషన్ ఇవ్వాలి కదా. రేపు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తాడు రేపు 27 తర్వాత. మరి ఆయన రిజర్వేషన్ ఇవ్వాలి. ఆయన ఏ కులమో కావాలంటారు ఫస్ట్ ఈ దేశంలో. ఏది చెప్తాడు? చోరీ చేస్తారట. ఓట్ చోరీ అయిపోయింది, ఓబీసీల చోరీ అట. దొడ్డిదారులు అధికారం సుస్థిరం చేసుకునే యత్నం చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తలేరు, నువ్వు ఎన్నిసార్లు కూడా జనాన్ని తెక్కలేరు. ఉన్న నిజం అది. మహిళా రిజర్వేషన్ ముసుగులో ఓబీసీల వాటాకు కోత పెడుతున్నాడు. డీలిమిటేషన్ ద్వారా అధికార కేంద్రీకరణకు కుట్ర అని ఫైర్ అవుతున్నాడు. శబాష్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఓబీసీల వాటా చోరీ చేస్తున్నారు చెప్పేసి ముందస్తుగా గ్రహించి ఈ దేశంలో ఓబీసీలకు న్యాయం చేస్తానని ముందరకు వచ్చిన రాహుల్ గాంధీ తెలంగాణలో నడి బజార్ల నిట్టనిలున్న బీసీలను సంపి బొందలేసి ముదిరాజులో ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులను బొందలు పెట్టి ముస్లింలను పెంచిండే. దీనికి ఏం పోరాటం చేద్దాం చెప్పరా? అసెంబ్లీలో చర్చ పెడదామా, పార్లమెంట్లో చర్చ పెడదామా, లేదంటే కరిగే ఇంట్లో కూర్చొని చీకట్ల ముచ్చట్లు పెడదామా? వీళ్ళు చేసే అన్యాయం గురించి ఏం మాట్లాడరు, వీళ్ళు చేసే దోపిడీ గురించి ఏం మాట్లాడరు. కానీ ఆడ కొస కూడా వెళ్ళలేదు, మొదలే కాలేదు. ఇక ఇప్పుడు చర్చలే జరగలేదు, దాని మీద నిర్ణయమే రాలేదు. డప్పు కొడతారు ఒకటే, తెల్లారు లేచిన కాంచి డప్పు 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 కొడతారు. మరి మీరు చేసిన లంగ పని ఇప్పుడు ఇన్ని రోజులు దాటిపోయింది. ఇవాళ లెక్కలు బయటకు వచ్చినాయి. ఇప్పటికైనా స్పందించు చేతనైతే. రా, మనం చెప్పేదేమో సారంగ నీతులు, చేసేదన్నీ మంచి మంచి పనులు చెప్తారు.